నో రెస్ట్ నెక్స్ట్ టెస్టులు రెడీ అంటూ మంత్రులకు టార్గెట్ల మీద టార్గెట్లు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న సర్పంచ్, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు టార్గెట్లు ఇచ్చి సక్సెస్ సాధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ ను కూడా ఫిక్స్ చేశారు. రానున్న పరిషత్ పోరు, గ్రేటర్ కార్పొరేషన్స్ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీని అమలు చేయబోతున్నారు. అసలు వరుస విజయాల వెనుక ఉన్న ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? బల్దియాను 3 ముక్కలు చేసిన రేవంత్ వ్యూహం, గ్రేటర్ పీఠం కోసం వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? మొన్న సర్పంచ్, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్ తో రానున్న ఎన్నికల్లోనూ అప్పర్ హ్యాండ్ సాధించేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 2 నెలల కిందట జరిగిన సర్పంచ్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించి ఎక్కడా తేడా రాకుండా గెలుపు బాధ్యతలను వారి భుజాన వేశారు. ముఖ్యంగా మంత్రుల పనితీరుపై రిపోర్ట్ కార్డులు ఉంటాయని హెచ్చరించడంతో జిల్లా మంత్రులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. ఫలితంగా టాస్క్ ను సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. గతంలో పార్లమెంట్, ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ మధ్యలో కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఇలా వరుసపెట్టి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మంత్రులకు ఇలాగే టాస్క్లు ఇచ్చి సక్సెస్ రేట్ సాధించారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఇప్పటికే పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ కొత్త టార్గెట్లు విధించారు. మున్సిపల్ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ గ్రామాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలపై నివేదికలు సిద్ధం చేయాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు రేవంత్. అయితే ఈ నెల 25 నుంచి మార్చి 17 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనుండగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10th ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఎంత లేదన్నా ఎన్నికల ప్రక్రియకు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి పరీక్షలు మొదలయ్యేలోపు పరిషత్ ఎన్నికల తంతు ముగిస్తారా, లేక వాయిదా వేస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. మరోవైపు ఈసారి ఎలాగైనా బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను విస్తరించిన ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసి కూడా చాలా కాలమే అయింది. అయితే కొత్తగా ఏర్పడిన వాటితో పాటు మొత్తం 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంపై పట్టుకోల్పోయిన కాంగ్రెస్ ఈసారి మంత్రులనే నేరుగా రంగంలోకి దించి మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మంత్రులకు మాత్రం నో రెస్ట్ అనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహం రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.